కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రిపోర్ట్స్ లో ఏముందంటే చెప్తాను. ఆ రిపోర్ట్స్ లో ఎందుకు ఎస్ వాల్యూ అని ఉంటుంది అక్కడ. రిపోర్ట్ థింగ్ అనెక్సెడ్ థింగ్ ఐ విల్ షో ఇట్. దానిలో ఎనిమల్ ఫ్యాట్ అనేవి ఎక్కడ ఉండదు. వై ఎస్ వాల్యూ ఇస్ లో, ఎస్ వాల్యూ లోగా ఉండడానికి కారణాలు ఇచ్చాడు. ఐ విల్ షో ఇట్. మాల్ న్యూట్రియంట్ కవ్, బొవైన్ మిల్క్, తర్వాత దాని ఫీడు, దీని మీద ఆధారపడుతుంది. ఐ విల్ షో ఇట్, జస్ట్ వెయిట్ ఫర్ దట్. ప్లీజ్ వెయిట్ ఫర్ దిస్. ఇది జూమ్ కాలేదు, పేపర్ ప్లీజ్ సంబడి క్యాచ్. ఐ విల్ రీడ్ ఇట్ అండి. ఆ రిపోర్ట్లో చెప్తున్నాను నేను. అది ఎనిమల్ ఫ్యాట్ అని ఇక్కడ రాయలేదు. ఓన్లీ ఎస్ వాల్యూ ఇస్ బిలో 80, 70 వాట్ ఎవర్. ఎస్ వాల్యూ తగ్గిందని ఇచ్చారు కానీ ఎనిమల్ ఫ్యాట్ అనే ఎక్కడా లేదు. సామాజిక ఐఎమ్ హ్యావింగ్ ది రిపోర్ట్, అథెంటికేటెడ్ రిపోర్ట్ విత్ మీ. దీనిలో కారణాలు చెప్తాడేనండి. Consider the test samples as pure milk fat when 5 S values fall in the inside the limits mentioned in the table. S value తక్కువ ఉందని ఇచ్చారు కానీ ఇక్కడ ఎనిమల్ ఎవరు చెప్పారు? ఇంగ్లీష్ వచ్చి చాలా ఆలోచన. బికాజ్ ఎస్ వాల్యూ వాజ్ లెస్. ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో లెస్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ. హౌ ఎవర్ అండర్ ది సర్కమ్స్టెన్సెస్ లిస్టెడ్ హీరెన్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ can be obtained. Hence the method is not applicable to milk fat in the case of obtained from bovine milk other than cow's milk. However, BIS 1632-6 of 2015. So, S value తక్కువ ఉందని మీ కంక్లూజన్సా? S value తక్కువ దేనికి కారణాలు ఇచ్చాడు. If the cow is not fed properly, if the milk is produced from mammary gland, it reduces the S value. And దాన్ని పట్టుకొని ఎనిమల్ ఫ్యాట్ అని మీరు చెప్తారయ్యా? వాస్ దేర్ ఇన్ ఇట్ దట్ ఎనిమల్ ఫ్యాట్ వాస్ మిక్స్డ్ ఇన్ ఇట్? కమాన్, ఇన్ ది రిపోర్ట్ గా ఉంటే చెప్పండి, మీరు చదవండి. నేను ఇది ప్రచారం అని చెప్తున్నాను, దుర్మార్గమైన ప్రచారం అని చెప్తున్నాను. అందుకే మేము గౌరవ న్యాయస్థానం వరకు వచ్చి నిగ్గు తేల్చండి, నిజం నిగ్గు తేల్చండి. ఇంత కోట్లాది మంది భక్తులు మనోభావాలు కష్టం చేయొద్దని 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఎస్ యు ఆర్ రైట్. అక్కడ 5-6 టెండర్లకు పిలిచారు. వాళ్ళ రేట్లు ఇంచుమించుగా ఈయన ఒక్కడే కాదు. తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగింది. ఇతను L2 వచ్చాడు. అది మా బోర్డు ఉన్నట్టు కాదు, నేను ఇన్ఫర్మేషన్ తెప్పించాను. దానిలో రివర్స్ టెండరింగ్లో వాడు ఎవరు ఒప్పుకోలే. ఈ స్టూడ్ యాజ్ L2, వేరే ఒక టెండర్ పిలిచిన తర్వాత లేదు హయ్యెస్ట్ 4,000 వేసి ఉంటాడు కిలో. వాడికి దఖలు పెట్టామనుకో ఏమైనా వస్తుంది అభిప్రాయం? మీరు టీటీడీ సొమ్ములు దోచిపెడుతున్నారని రాదా? ది బెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్, ది లోయెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్. అదో కరెక్ట్ రాదా మిత్రమా? మీరు అడిగారు క్వశ్చన్. కరెక్ట్గా రాకపోతే తిప్ప పంపిస్తున్నాం కదా, మాకు భయమేమి? మా టెస్టుల్లో మీరు సరైన నాసిరకం ఇస్తే తిరిగి పంపించేశాం కదా. నేను కాదు, మీ ప్రభుత్వంలో కూడా పంపించారు కదా. మా ప్రభుత్వంలో అసలు సప్లై లేదు కదా ఏఆర్ ఫుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వానికి టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా? టీటీడీ ఇస్ అటానమస్ బాడీ, అది కూడా ఒప్పుకున్నాం, దానికి కూడా వస్తాం. ఈ సప్లై అంటూ జరిగింది మీ రెజీమ్లో, మీ ప్రభుత్వంలో కదా 10 ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్ ఇచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదు కదా. ఎస్ వాల్యూ తక్కువ ఉంది, ఇట్ ఫాల్స్ బియాండ్ ఎస్ వాల్యూ ఉంది. కానీ ఏమన్నా రాసి ఉన్నారు అంతకన్నా? ఇదిగో మీకు పెట్టేదండి ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుందో రీజన్స్ రాసి ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇదంతా వద్దబ్బా, చిన్న లాజిక్ చెప్తాను. నేను రాగి చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాన్ని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తులు అడుగుతున్నా. వేరాస్ ది పిగ్ fat oil is 450 to 1,200 rupees per kg. Yes, you can see it. Fish oil వచ్చి 1,473 రూపాయలు కిలో. ఇంత చిన్న విషయం ఇది. జరిగిందేంది? మీ ప్రభుత్వంలో ఒక సప్లయరు L1గా వచ్చినటువంటి ఒక బిడ్డరు
కొన్ని బాగానే పంపించారు, కొన్ని నాసిరకం పంపించాడని మీ ప్రభుత్వంలో కొన్ని మీరు తిప్పి పంపించారు. అది ప్రసాదంలో ఇప్పుడు మిక్స్ కాలేదే. మీ టెస్ట్ రిపోర్ట్లో గుజరాత్లో ఇన్మల్ ఫ్యాక్టర్ ఉందా మిత్రమా? మీరు అడిగారు ప్రశ్న. ఓన్లీ ఎస్ వాల్యూ ఇస్ లెస్. ఎస్ వాల్యూ లెస్ అంటే మేము ఇష్టం వచ్చిన మీ యొక్క ఏం చెప్పాలని చెప్తారా? ఇది అన్యాయం కదా. పరీక్షలు ఉంటాయి కదా, ఏది కల్తీ జరిగింది, ఏ వస్తువుతో కల్తీ. ఎస్ వాల్యూ మటుకే సార్. అంటే నెయ్యిలో వేరే ఏది కలుపుతారయ్యా? నెయ్యి ఎస్ వాల్యూని బట్టి చెప్తారు. దట్ అక్కడ పందిది కలిసిందా, చేపది కలిసిందా అక్కడే గుర్తించడానికి లేదు. ఎస్ వాల్యూ తక్కువ ఉంటే ఇవన్నా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. అటువంటి టెస్ట్ అదే టెస్ట్ రిపోర్ట్ చూడండి, ఒకసారి చూడండి, ఒకసారి టెస్ట్ రిపోర్ట్ చూడండి. పర్టికులర్ గా ఏం కలిసిందని చెప్పడానికి అయితే లేదు. ఎస్ వాల్యూ లెస్. ఆ ఎస్ వాల్యూ లెస్ లో ఫ్యాట్ కంటెంట్ పెరగద్ది, ఎనిమల్ ఫ్యాట్ పెరగద్ది. అది దేని వల్ల పెరగద్ది? ఆ ఒక్కటి అయిపోయినా పెరగద్ది. అదో మిత్రమా, మీ ఆ ఎనెక్స్టర్లో 12 కండిషన్స్ పెద్దగా చదువు, నా మాట మీరు తీసుకోకపోవచ్చు, తర్వాత పంపిస్తా, మీకే పంపిస్తా. కాబట్టి ఇవన్నీ లాజిక్ వద్దు, ఒక చిన్న లాజిక్ ప్రకారం పోదాం. కాస్ట్లీ వస్తువులో ఇన్ఫీరియర్ రేట్ ఉండేది కలుపుతారు. అది ఇంకా కాస్ట్ బాబు, గబ్బు బట్టి రంది, వాసన రాదా? ఆ పోటు ఉండే దేవాలయం ప్రాంతంలో మనిషి తిరగలిసినా, ఆ చేసేవాడు చెయ్యి నిలవగలిసినా, ఇది జరిగే పనేనా? అది ఇంకా కాస్ట్లీ. ఒక అడల్ట్రేషన్ అనేది పాలల్లో నీళ్లు పోయి వచ్చాము, కానీ నీళ్ళు అమ్ముతూ దాని పాలు కలుపుతారయ్యా? అంటే కొన్ని తక్కువ రేటు వాటితోటైనా కల్తీ జరుగుండొచ్చేమో. వనస్పతి, డాల్డా, మీరు చెప్పింది ఎనిమల్ ఫ్యాట్. మీ ప్రకారం పోదాం. వాళ్ళని రిపోర్ట్ ఎనిమల్ ఇట్ ఈస్ ఎస్ వాల్యూ ఇస్ లెస్ అని మాత్రమే చెప్పాడు. దాన్ని పట్టుకొని విచిత్ర వ్యాఖ్యానాలు చేసి ఎందుకు చెప్పారు తెలుసా ఎనిమల్ ఫ్యాట్ అని? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇట్లా జరిగింది మీరే. అది కూడా నేను వాళ్ళ రెజీమ్ కూడా జరిగింది చెప్పలా. వాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ రెజీమ్లో, చేసిన తర్వాత 6 ట్యాంకులు యాక్సెప్ట్ చేసి 4 ట్యాంకులు మీరు వెనక పంపించేసి నాశనక ముందని పంపించేశారు. దేర్ ఇట్స్ మ్యాటర్. ఎవరు ఇక్కడ సీఎం స్థాయిలో ఒక వ్యక్తి దాన్ని డైన్ క్యాష్ చేశాడు, ఒక మార్గం వేసేసాడు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తేనే పాటకి పల్లవి వస్తుంది. పాట పల్లవి అంటారు కదా. సో పాటకి పల్లవికి తేడా రాకూడదుగా. ఒక పాట అనుకుంటే పల్లవి చరణం కూడా కరెక్ట్గా రావాలా. అందుకని మేము అడిగేది అదే, మా బాధ అంతా అదే. వద్దు, ఇవన్నీ వద్దు. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారి ఆధ్వర్యంలో కానీ, రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ న్యాయమూర్తి వారి అధ్యక్షతన ఎంక్వైరీ జరపండి అనే మేము అడిగేది. ఇంకేం అడగటం వద్దని కాదు మేము చెప్పి. వైవి సుబ్బారెడ్డి గారి రెజీమ్లో లేదు. కరుణాకర్ వారు అసలు ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది బిడ్డరే కాదు వారి టైంలో. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా మా బోర్డు పోయినాక జరిగినట్టుంది. అది కూడా తెలియదు, మాకు సంబంధం లేదు. ఒక్క గ్రామ్ కూడా సప్లై కాలేదు కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా, వారి హయాంలో కూడా. కరుణాకర్ రెడ్డి గారు రాకుండా మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు వచ్చారు. అందరూ మీరు అంటారు ఎవరో ఒకరు రావాలి కదమ్మా. ఇప్పుడు టు బెల్ ది క్యాట్, సంబడి హాస్ టు బెల్ ది క్యాట్, తెలుసు కదా. ఎవరు అన్నీ రాలేదు కదా, బెల్ చేయలేదు కదా. ఒక్కటే సుబ్బారెడ్డి గారి మనసులో, సుబ్బారెడ్డి గారు పరమ భక్తుడు. 40 చిల్లర సార్లు ఆయన అయ్యప్ప మాల వేసుకుంటే పవిత్రమైన భక్తుడు. వారికి ఒకటే అనిపించింది, ఇన్ని కోట్ల మంది మనోభావాలు కలుషితం చేసి ఇది ఎవరో ఒకరు ఇది నిజ నిర్ధారణ చేయించాలని ధర్మం ఉందా లేదా? సుబ్బారెడ్డి గారు ఒకటే అడుగుతున్నాడు పిల్లలు. మీరు ఒక విశిష్టమైనటువంటి గౌరవ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు పెట్టినటువంటి రిటైర్డ్ జడ్జి కానీ ఎవరైనా కానీ గౌరవ న్యాయమూర్తి ద్వారా చేయించండి, ఒక కమిటీ ఇచ్చండి, నిజం నీకు తేల్చండి. అప్పుడు దాకా విష ప్రచారాలు ఆపేయాలి, అన్యాయం కదా. ఈ లోపల మీరు చేసిన డ్యామేజ్ ఇంకా మాకు రెక్టిఫై కాదు కదా. సో దట్ ఈస్ అవర్ ప్రేయర్. టుడే వీ అప్రోచ్ ది ఆనరబుల్ కోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ with a bill that to praying the honorable court to appoint a sitting judge or retired judge as well as committee headed by the retired judge to probe into matter and dispel ఈ మొబ్బుల్ని తొలగించి న్యాయాన్ని బయట పెట్టాలని సుబ్బారెడ్డి గారి తపన.